Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So ముందుగా నేను ఇచ్చిన క్వశ్చన్ కనుక ఆన్సర్ చూస్తే with reference to India's satellite launch vehicles consider the following statements 2018లో ఇచ్చాడు. PSLV అనేది ఎర్త్ రిసోర్సెస్ మానిటరింగ్ కి, GSLV ఏమో కమ్యూనికేషన్ శాటిలైట్స్ కి వాడతారు. GSLV కి కొంచెం ఎక్కువ పేలోడ్ ని తీసుకెళ్ళగలిగేటటువంటి కెపాసిటీ ఉంటుంది, కరెక్ట్ ఇది. అలాగే శాటిలైట్స్ లాంచ్డ్ బై PSLV పర్మనెంట్లీ ఫిక్స్డ్, అలాగే పర్టికులర్ లొకేషన్ ఆన్ ఎర్త్, అదేం నిజం అవ్వాలని లేదు, అది పంపించిన శాటిలైట్ ఆధారంగా ఉంటుంది. GSLV Mark 3 is a 4-stage లాంచ్ వెహికల్ కాదు, 3 స్టేజ్ ఉంటుంది. మూడో దాంట్లో క్రయోజెనిక్ ఇంజిన్ ఉంటుంది, కాబట్టి ఇది కూడా తప్పు. సో ఆన్సర్ ఈజ్ 1 ఓన్లీ. ఇంక ఈరోజు టాపిక్ వచ్చేసి బాగా పెరుగుతున్నటువంటి బంగారం ధరలు. సో కొంచెం బంగారం షాప్ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి సో నేను మీకు ఫ్రీగా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నట్టు సో మా ఇంటికి కూడా ఒక 10 గ్రాముల బంగారం పంపించండి. సో అక్షయ తృతీయ సందర్భంగా మీరు కనుక చూస్తే అక్షయ తృతీయ అని ఏం లేదు, అది ఏ పండగ అయినా పండగ కాకపోయినా బంగారం రేటు 10 గ్రాములకి ₹1,00,000 వచ్చింది. సో ఆల్మోస్ట్ వాళ్ళు ఒకానొక సందర్భంలో నాకు బాగా తెలిసినటువంటి టైం నుంచి కనుక చూస్తే నాకు తెలిసి బంగారం వన్స్ అపాన్ ఎ టైమ్ తులం బంగారం అరౌండ్ 11.46 గ్రామ్స్ ఎంత ఉంటుంది కదా, అది 3,500 నుంచి ₹4,000 తెలుసు. వెన్ ఐ వాజ్ ఇన్ మై స్కూల్ ఇన్ దట్ టైం, ఇంట్లో వాళ్ళకు కూడా వెళ్ళినప్పుడు. కానీ ఇప్పుడు అలాంటిది 1 గ్రాము బంగారం ధరే ₹9,800 వరకు వెళ్ళిపోయింది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకా తులాల్లో కొనుక్కోవడం అనేసి 10 గ్రాములే తులం అని చెప్పడం కూడా మొదలుపెట్టారు. ఇటువంటి సందర్భాలు ఎందుకు బంగారం ధర ఇంత పెరుగుతుంది? ఎందుకంటే బంగారం అనేటటువంటిది ఒక లోహం, ఈ లోహం భూమిలో దొరుకుతుంది, కాకపోతే అరుదైనటువంటి లోహం. సో ఇది ప్రపంచంలో చాలా చోట్ల దొరుకుతూ ఉంటుంది. అయితే భారత్ లాంటి దేశాల్లో మాత్రమే ఇది ఎక్కువగా జ్యువెలరీ కోసం, అంటే నగల కోసం వినియోగిస్తారు. భారతదేశంలో బంగారం అనేటటువంటిది ఆస్తి కాదు, ఇట్స్ ఎ సెంటిమెంట్. అయితే ఈ సెంటిమెంట్లోనే భాగంగా భారతదేశంలో విపరీతంగా బంగారం కొనుగోలు అనేటటువంటిది ఉంటుంది, ఇప్పుడే కాదు తరతరాల నుంచి ఉంటుంది అది. అయితే ఇప్పుడు పెరుగుతున్నటువంటి జనాభా మేరకు, వారి యొక్క అవసరాల మేరకు, పెరుగుతున్న డిమాండ్ మేరకు ఈ ధరలు ఇంకా పెరుగుతున్నాయి. అయితే దీనికి అంతర్జాతీయంగా ఉన్నటువంటి కొన్ని కారణాలు, అంటే ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ కొన్ని ఇంకా ఫ్యూయల్ యాడ్ చేస్తున్నాయి బంగారం ధర పెరగడానికి. సో వాటి గురించి ఈరోజు మనం చూద్దాం. ముందుగా న్యూస్లో ఎందుకుందంటే ఇటీవల కాలంలో 10 గ్రాములు ₹1,00,000 దాటింది, తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా తర్వాత కొంత నెమ్మదించింది. ఇది ఎందుకు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక అనిశ్చితుల దృష్ట్యా ఇది జరుగుతుంది. అలాగే జియో పొలిటికల్ సెన్షన్స్, అంటే ప్రపంచంలో ఇప్పుడు కొన్ని చోట్ల యుద్ధ వాతావరణాలు ఆల్రెడీ నడుస్తున్నాయి. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య కూడా యుద్ధ వాతావరణం వస్తుంది. సో ఇది రెండవది. 3 ఇన్ఫ్లేషనరీ ప్రెజర్స్, అంటే ద్రవ్యోల్బణానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు అనేటటువంటి ఉండడం. అలాగే గోల్డ్ని సేఫ్ హెవెన్ అసెట్గా, అంటే గోల్డ్ కొనుక్కుంటే అదే అసెట్, మళ్ళీ దానికి ఇంక పెరగాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు గోల్డ్ ధర తగ్గిపోయినా కూడా గోల్డ్ విలువ మాత్రం తగ్గదు. అంటే గోల్డ్ ధర, గోల్డ్ విలువ రెండు వేరు ఉంటాయా? గోల్డ్కి మాత్రం ఉంటాయి ప్రత్యేకించి. ఎందుకంటే ఇప్పుడు రేపొద్దున్న 10 గ్రాముల బంగారం 10,000కి పడిపోయింది అనుకోండి, అయినా కూడా బంగారం తాలూకా విలువ ఏమీ తగ్గదు. ఆ బంగారం నగలు వేసుకునేటటువంటి విలువ, మెల్లో ఆ బంగారం ఉండేటటువంటి ఆ జ్యువెలరీ మోడలు, ఒక మోడలా మనకి గొలుసు అంటారు, కాసుల బేర్ అంటారు, నెక్లెస్లు అంటారు, ఇంకా ఏవేవో రకరకాలు ఉంటాయి. మీకన్నా ఎట్లా తెలుసని అడగండి. సో ఈ మిక్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కారణంగా మనకి గోల్డ్ ధరలు అనేటటువంటి బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే ఇది భారతదేశానికి ఏ విధంగా ఇంప్లికేట్ అవుతుంది అంటే భారతదేశం మీద దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుందని కనుక చూస్తే, ఇండియా వరల్డ్ 2nd లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ గోల్డ్, అంటే 2వ అతిపెద్ద వినియోగదారు. ఎందుకంటే మన దేశంలో ఆల్రెడీ కొంత గోల్డ్ అనేటటువంటిది ఉంది. మనకన్నా ముందు చైనా లాంటి దేశాల్లో కూడా ఈ జ్యువెలరీ లాంటివి వాడతారు, ఈవెన్ యూఎస్ఏలో కూడా. అయితే రైజింగ్ ప్రైసెస్ అనేటటువంటివి ఇన్వెస్టర్స్కి చాలా ఎక్కువగా, ఇన్వెస్టర్స్ అంటే మనమే, వీళ్ళకి చాలా అద్భుతంగా ఇది తెచ్చిపెడుతుంది. కానీ పాలసీ మేకర్స్, విధానకర్తలకు మాత్రం ఇది చాలా సవాలుగా మారుతుంది. ఎందుకంటే గోల్డ్ను భారతదేశం ఇంపోర్ట్ కూడా చేసుకుంటుంది, విపరీతమైనటువంటి ఎగుమతులు తెచ్చుకుంటాం మనం. సో అందులో భాగంగా గోల్డ్ కొంత ఇబ్బందికరమైనటువంటి దిగుమతుల్ని పెంచేటటువంటి అవకాశం ఉంది. సో దీని కారణంగా మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుంది, దానివల్ల రూపీ వాల్యూ మీద దీని తాలూకా ప్రభావం పడుతుంది. సో ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి ఇబ్బందులు. అయితే ఎకనామిక్ డైమెన్షన్స్లో కనుక చూస్తే గ్లోబల్ మానిటరీ ఇన్స్టెబిలిటీ, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థికపరమైనటువంటి అనిశ్చితి. ఏంటి ఆర్థికపరమైనటువంటి అనిశ్చితి? ఇటీవల కాలంలో అమెరికా ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి ట్రంప్ కొత్తగా టారిఫ్ వార్ మొదలుపెట్టాడు ఆయన. సో దీనివల్ల ఏమవుతుంది,
ఫెడరల్ అటానమీకి కొంత థ్రెట్ వచ్చింది, అలాగే యుఎస్ డాలర్ కొంత వీక్ అయింది, అమెరికా చైనా మీద పన్నులు వేయడం, చైనా అమెరికా మీద పన్నులు వేయడం, అమెరికా వేరే దేశాల మీద పన్నులు, వేరే దేశాలు అమెరికా మీద పన్నులు, ఈ అనిశ్చితిలో భాగంగా యుఎస్ డాలర్ కొంత క్షీణించింది. 1 2 అలాగే ఫియాట్ కరెన్సీ మీద ఎప్పుడైతే, ఫియాట్ కరెన్సీ అంటే ఏం లేదు, మనం వాడేటటువంటి పేపర్ కరెన్సీ ఏదైతే ఉందో దీన్ని ఫియాట్ కరెన్సీ అని అంటారు. పేపర్ కరెన్సీ ప్లస్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో సర్క్యులేషన్లో ఉన్నటువంటి మనీని ఫియాట్ కరెన్సీ అని అంటారు. ఎప్పుడైతే ప్రభుత్వాలు ఇట్లాంటి అనిశ్చితిలోకి వచ్చాయో ప్రజలు పేపర్ కరెన్సీని నమ్మడం మానేస్తారు. మీరు ఇప్పుడు ఉదాహరణకి ఇరాన్ లాంటి దేశాలు వెళ్ళండి, జింబాబ్వే లాంటి దేశాలు వెళ్ళండి, అర్జెంటీనా లాంటి దేశాలు వెళ్ళండి, వెనిజులా లాంటి దేశాలు వెళ్ళండి, విపరీతమైనటువంటి ద్రవ్యోల్బణం, అక్కడ అసలు డబ్బు అనేటటువంటి దానికి ఏం విలువ లేదు. మీరు వెనిజులా లాంటి దేశాలు వెళ్ళారనుకోండి, అరడజన్ అరటిపళ్ళు 650 రూపాయలు ఉంటుంది. అంటే మీరు ఒక వారానికి సరిపడా కూరగాయలు తీసుకెళ్ళాలంటే ఇన్ని డబ్బులు తీసుకెళ్ళాలి, ఎందుకంటే డబ్బు విలువ తగ్గిపోయింది. జింబాబ్వే లాంటి దేశాలు వెళ్ళారనుకోండి, మీరు ఒక కాఫీ 10,000 రూపాయలు. అంటే దాని అర్థం ఏంటి, కాఫీ లాగానే ఉంది కానీ కాఫీకి ఇచ్చేటటువంటి డబ్బు తాలూకా విలువ తగ్గింది. ఇరాన్లో కూడా అదే జరుగుతుంది, అందుకే ఇరాన్లో ఎక్కువగా డాలర్స్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. సో కాబట్టి ఈ రకంగా కరెన్సీస్ అనేటటువంటి వాటిపైన ఎప్పుడైతే ఇలాంటి వాణిజ్యపరమైనటువంటి యుద్ధాలు ఇవంటివి జరుగుతాయో ఈ కరెన్సీ మీద విపరీతమైనటువంటి ప్రెషర్ ఉంటుంది. అప్పుడు ప్రజలు కరెన్సీని తక్కువగా నమ్మి గోల్డ్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు. దానివల్ల విపరీతంగా డిమాండ్ పెరుగుతుంది, గోల్డ్కి గోల్డ్ ప్రైసెస్ పెరుగుతాయి. అలాగే గోల్డ్ అనేది చాలా అట్రాక్టివ్ అవుతుంది ఎప్పుడంటే వెన్ ఇంట్రెస్ట్ రేట్స్ ఫాల్స్, ఎప్పుడైతే వడ్డీ రేట్లు తగ్గాయో కరెన్సీస్ డిప్రిషియేట్ అయ్యాయో గోల్డ్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా చూడండి, భారతదేశంలో ముఖ్యంగా ఆడవాళ్ళు ఎప్పుడైనా డబ్బులు కొంత సమృద్ధిగా ఇంట్లో ఉంటే ఎక్కువగా గోల్డ్ కొనేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకు అంటే, ఒకటి అత్యవసర సమయాల్లో గోల్డ్ వాళ్ళని కాపాడుతుంది, 2 ఆ సంపదని దాచుకోవడం కూడా ఈజీ. ఒక గోల్డ్స్ తీసుకొని మెల్ల వేసుకున్నాం అనుకోండి, అది దాచుకున్నట్టే హాయిగా. సో కాబట్టి ఆ రకంగా ఈ గోల్డ్కి డిమాండ్ అనేటటువంటిది విపరీతంగా పెరుగుతుంది డబ్బులు ఉన్నప్పుడు. డబ్బులు ఎప్పుడు ఉంటాయి, తక్కువ ఇంట్రెస్ట్ రేట్లు ఉన్నప్పుడు ఉంటాయి. అలాగే ఇన్ఫ్లేషనరీ కన్సర్న్స్ అయితే ఎక్కువగా మనము ఈ యొక్క బంగారాన్ని ఎక్కువ దిగుమతులు చేసుకుంటాం, ఎప్పుడైతే చేసుకుంటామో దానివల్ల ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది పెరిగే అవకాశం ఉంటుంది. సో దానివల్ల చాలామంది ద్రవ్యోల్బణం ఎప్పుడైతే పెరిగిందో రూపాయికి విలువ తగ్గుతుంది. రూపాయికి విలువ తగ్గినప్పుడు అందరూ ఏం చేస్తారు, బంగారం రూపంలోనో వెండి రూపంలోనో మరొక వస్తువు రూపంలోనో వాటిని పెట్టుకుంటారు. సో అలాగే గోల్డ్ ప్రైసెస్ అనేటటువంటివి హై ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు పెరిగే అవకాశం ఉంటుంది మళ్ళీ, ఎందుకంటే దీన్ని ఇన్ఫ్లేషన్ హెడ్జ్ అంటారు. అంటే ఎప్పుడైనా ద్రవ్యోల్బణం పెరుగుతుంది అనుకోండి, ధరలు పెరుగుతున్నాయి అనుకోండి, సాధారణంగా గోల్డ్ తగ్గాలి, కానీ ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు గోల్డ్ పెరుగుతుంది. ఎందుకంటే అమ్మో రేట్లు పెరిగిపోతున్నాయి అన్నీ, ఈ టైంలోనే మనం గోల్డ్ని జాగ్రత్త పెట్టుకోవాలి, ఎందుకంటే రూపాయికి విలువ తగ్గినట్టు, ఇన్ఫ్లేషన్ పెరుగుతుందంటే రూపాయికి విలువ తగ్గినట్టు. సో దానివల్ల జనాలు ఇంకా ఎక్కువ గోల్డ్ కొనేటటువంటి ప్రయత్నం చేస్తారు, దీన్ని ఇన్ఫ్లేషన్ హెడ్జ్ అంటారు. సో ఇలాంటి స్థితిగతులు ఉంటాయి. అలాగే గోల్డ్ని అన్ప్రొడక్టివ్ అసెట్గా చూస్తారు కొంతమంది. గోల్డ్ అనేటటువంటిది ఎప్పుడు కూడా స్టాక్స్ లాగా కానీ బాండ్ లాగా కానీ అది ఇన్కమ్ని జనరేట్ చేయదు, కానీ గోల్డ్కి తన తాలూకా విలువ అనేటటువంటిది పెరుగుతుంది. సో అందుకే ఆర్థికవేత్తలకి గోల్డ్ నచ్చదు. ఇప్పుడు స్టాక్ ప్రైస్ ఉందనుకోండి, ఒక కంపెనీ తాలూకా స్టాక్ విలువ 2 రూపాయలు ఉంది, తర్వాత ఆ కంపెనీ తాలూకా స్టాక్ విలువ 200కి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది, ఆ కంపెనీ తాలూకా ప్రొడక్షన్ కానీ, ఆ కంపెనీ తాలూకా విలువ కానీ, ఆ కంపెనీ తాలూకా నికర లాభాలు కానీ పెరిగినాయి కాబట్టి వెళ్ళింది. కానీ గోల్డ్కి అట్లా ఉండదు. గోల్డ్ మీరు ఈరోజు చూసిన 10 గ్రాములు గోల్డ్ అలాగనే ఉంది. 20 ఏళ్ళ క్రితం 10 గ్రాముల గోల్డ్ చూడండి, అది అలాగనే ఉంది. మరి విలువ ఎందుకు పెరిగినట్టు, అది కొనే వ్యక్తుల సంఖ్య పెరిగింది కాబట్టి పెరిగింది తప్ప గోల్డ్లో ఏం మార్పులు రాలా. 20 సంవత్సరాల ముందు మీరు తీసుకున్న 10 గ్రామ్ గోల్డ్ అలాగే ఉంటుంది, ఇప్పుడు మీరు 10 గ్రాములు కొన్నా అలాగే ఉంటుంది. కానీ ధర ఎందుకు పెరుగుతోంది, అదే అందులో ఉన్న మ్యాజిక్ బేసికల్గా. ఎందుకంటే ఇది బాండ్స్ లాగా స్టాక్స్ లాగా తన విలువను పెంచుకోదు, ప్రజలే తన విలువను పెంచుతారు. ఎందుకు, గోల్డ్కి తనంతట తాను విలువ ఉంది, ఎక్కువ మంది ఈ గోల్డ్ని కొంటున్నారు కాబట్టి డిమాండ్ వర్సెస్ సప్లైలో భాగంగా పెరుగుతుంది. అలాగే ఇండియా హై గోల్డ్ ఇంపోర్ట్స్ అనేటటువంటివి, అంటే ఎక్కువగా ఇండియా గోల్డ్ని అంటే బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకోవడం వల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేటటువంటిది పెరుగుతుంది. దీనివల్ల ఫారెక్స్ రిజర్వ్స్ అంటే విదేశీ మారకపు ద్రవ్యం మీద కానీ విదేశీ మారకపు నిల్వల మీద కానీ ప్రతికూల ప్రభావం పడుతుంది. అలాగే రూపీ కూడా వీకెన్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే జియో పొలిటికల్ డైమెన్షన్స్ కనుక మనం చూస్తే, గ్లోబల్ డైమెన్షన్స్ అండ్ సేఫ్ హెవెన్ అపీల్ మీరు కనుక చూస్తే, రైజింగ్ టెన్షన్స్ ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా వార్ జరుగుతుంది, చైనా యుఎస్ ట్రేడ్ వార్ జరుగుతుంది, యుఎస్ చాలా వరకు వేరే దేశాలకు అప్పుల్లో కూరుకుపోయింది. ఇలాంటి అనిశ్చితుల్లో చాలామంది ఏమనుకుంటున్నారంటే మనం బంగారం కొనుక్కుంటే సేఫ్, ఈ రోజు కాకపోయినా రేపైనా బంగారం మనల్ని కాపాడుతుంది ఇప్పుడు ఉన్నటువంటి ఈ అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల కారణంగా.
2, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ పర్చేజెస్. చైనా చాలా ఎక్కువగా గోల్డ్ రిజర్వ్స్ని పెట్టుకుంటోంది ఇటీవల కాలంలో. అలాగే యుఎస్ డాలర్ని కొట్టడానికి చైనా ఎక్కువగా గోల్డ్ని నమ్ముకుంటుంది. అంటే రేపటి నుంచి వ్యాపారం చేసేటప్పుడు చైనా ఏం చేస్తుందంటే వేరే దేశాలతో వ్యాపారం చేసేటప్పుడు యుఎస్ డాలర్ని వాడకుండా బంగారం ఇచ్చేస్తుంది. బంగారం ఎవడైనా తీసుకుంటాడు ఇస్తే. మీరు అమెరికా డాలర్ ఇవ్వండి, దాని ప్లేస్లో బంగారం ఇవ్వండి, బ్రహ్మాండంగా తీసుకుంటారు. సో కాబట్టి అలా యుఎస్ డాలర్ని అండర్మైన్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలని చాలా విపరీతమైనటువంటి టన్నుల గోల్డ్ని చైనా కొంటుంది. దానివల్ల డిమాండ్ పెరుగుతుంది. అలాగే డాలర్ సెంట్రిక్ గ్లోబల్ సిస్టమ్, ప్రపంచవ్యాప్తంగా డాలర్ మీద ఆధారపడి జరిగేటటువంటి వాణిజ్యం ఏదైతే ఉందో దీని మీద ప్రజలకు కొంత ట్రస్ట్, నమ్మకం తగ్గేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ట్రంప్ వస్తాడు, ఒక రూల్ పెడతాడు, బైడెన్ వస్తాడు, ఒక రూల్ పెడతాడు. అంటే అమెరికా పెట్టేటటువంటి నిబంధనల వల్ల వేరే దేశాలు డాలర్ మీద ఆధారపడి చేస్తున్నటువంటి వాణిజ్యం అంతా కూడా ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా అందులో ఉన్నటువంటి అంశాలుగా మనం పరిగణించవచ్చు. అలాగే గోల్డ్ మైనింగ్ ఇంపాక్ట్, అంటే ఎక్కువగా గోల్డ్ మైనింగ్ అనేటటువంటి చూస్తే రైజింగ్ డిమాండ్ వల్ల అన్సస్టైనబుల్ మైనింగ్ జరుగుతుంది. ఎక్కువగా గోల్డ్ కావాలంటున్నారు, ఎక్కువగా భూమిని తవ్వుతున్నారు. సో మైనింగ్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. మైనింగ్ వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి కదా. ముఖ్యంగా గోల్డ్ ఎక్కువగా ఈ అడవుల్లోని లేదని అనుకుంటే ఈ నదులు పారేటటువంటి చోట దొరుకుతుంటుంది. అక్కడ ట్రైబల్ కమ్యూనిటీస్ ఉంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, బయోడైవర్సిటీ ఇబ్బంది పడుతుంది, ఎకోసిస్టమ్ ఇబ్బంది పడుతుంది. ఈ మధ్యకాలంలో అమెజాన్ తవ్వేస్తుంది బ్రెజిల్ దేశం. సో దీనివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి కాంగో బేసిన్లోని. అలాగే కల్చరల్ అండ్ సీజనల్ ఫ్యాక్టర్స్ మీరు కనుక చూస్తే గోల్డ్ భారతదేశంలో ముఖ్యంగా వెల్త్ అంటే అది సంపదగా భావిస్తారు, అలాగే భద్రతగా కూడా భావిస్తారు. ఈవెన్ ఇండియన్ కల్చర్లో అది చాలా పవిత్రమైనదిగా చూస్తాం మనం. అలాగే హై డిమాండ్ ఉంటుంది మ్యారేజెస్ అండ్ ఫెస్టివల్స్ టైంలో భారతదేశంలో. అలాగే గోల్డ్ అనేటటువంటిది ఇప్పటికీ కూడా దాచుకోవడం అనేటటువంటిది చాలా విపరీతంగా ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా అధికంగా ఉంటుంది. అలాగే కన్జంప్షన్ అండ్ స్మగ్లింగ్, అంటే హై ప్రైసెస్ ఎప్పుడైతే ఉంటాయో మిడిల్ క్లాస్ లోవర్ ఇన్కమ్ గ్రూప్స్కి కొంత డిమాండ్ తగ్గుతుంది. ఎందుకంటే మిడిల్ క్లాస్ లోవర్ ఇన్కమ్ గ్రూప్స్ దగ్గర కొంత డబ్బు అనేటటువంటి తక్కువగా ఉంటుంది. సో దీనివల్ల ఏం చేస్తున్నారు, చాలామంది స్మగ్లింగ్ చేసేస్తున్నారు గోల్డ్ని. ఎందుకు, పన్నులు కట్టక్కర్లేదు కదా. స్మగ్లింగ్ గోల్డ్ వచ్చింది అనుకోండి భారతదేశంలోకి, పన్నులు కట్టక్కర్లేదు. సో దాన్ని కొన్ని ఏరియాస్కి పంపించి అక్కడ గోల్డ్ జ్యువెలరీ రూపంలో అమ్మేస్తుంటారు. అలాగే ప్యారలల్ మార్కెట్ గ్రోత్ కూడా ఉంటుంది. అంటే ప్రభుత్వానికి తెలియకుండా కొంత మార్కెట్ బయటకు వచ్చేస్తుంటుంది. కొన్ని షాపుల్లో చూడండి జిఎస్టీ అది ఉండదు. సో అవన్నీ కూడా ప్యారలల్ మార్కెట్స్గా మనం చూడొచ్చు. అలాగే బడ్జెటరీ ఇంపాక్ట్, అంటే ఎక్కువగా ఈ యొక్క బంగారం ధరలు అనేటటువంటివి పెరిగితే ఇది హౌస్ హోల్డ్ బడ్జెట్ని కొంత ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా మనం జ్యువెలరీ మీద ఎప్పుడైతే డబ్బులు ఖర్చు పెట్టామో మనం మిగతా వాటికి డబ్బు ఖర్చు పెట్టుకునేటటువంటి స్వేచ్ఛ ఉండదు. కానీ మనం గోల్డ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. ముఖ్యంగా చూడండి, చిన్నపిల్లలప్పుడు ఎవరైనా అమ్మాయిలు పుడితే చాలా ఎక్కువ గోల్డ్ కొంటారు. మొదటి సంవత్సరం లోపే చాలా ఎక్కువ గోల్డ్ కొనాలనేటటువంటి తాపత్రయం ఉంటుంది. ఇప్పుడు దీన్ని చదువుకున్న వాళ్ళ, చదువుకోలేని వాళ్ళ, అవగాహన ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు ఇలా మనం బేరీజ్ వేయలేం. బాగా చదువుకున్న వాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా వాళ్ళ పిల్లలు పుడితే గోల్డ్ కొనడానికి ప్రయత్నిస్తారు. ఆ బాగా ఎకనామిక్ థాట్స్ ఉన్నటువంటి వ్యక్తులు అయితే తప్ప. అలాగే గవర్నమెంట్ పాలసీస్ కూడా అనేకం తీసుకొచ్చారు ఈ గోల్డ్ యూజేజ్ని తగ్గించడానికి. కానీ ఇవన్నీ ఫ్లాప్ అయ్యాయి. ముఖ్యంగా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అని హౌస్ హోల్డ్స్లో, టెంపుల్స్లో ఉన్నటువంటి గోల్డ్ని పెడితే 1 నుంచి 2% ఇంట్రెస్ట్ ఇస్తాం బ్యాంకుల్లో అని చెప్పేసి ఇవేవి సక్సెస్ అవ్వలేదు. అలాగే సోవరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అని, అంటే ఆర్బీఐ దగ్గర నుంచి బంగారానికి సమానమైన బాండ్లు కొనొచ్చు. ఇది 2.5% యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. 2.5% యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ అంటే ఎంత అండి, చాలా తక్కువ కదా. సో కాబట్టి ఇట్లాంటివి కూడా మన దేశంలో పెద్దగా ఎంకరేజ్ అవ్వలేదు. అలాగే ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ అని చెప్పి ఇక్కడ గుజరాత్లో పెట్టాం మనము. ఇదేంటంటే జ్యువెలరీస్, బ్యాంక్స్ డైరెక్ట్గా ట్రేడ్ చేసుకోవచ్చు గోల్డ్కి సంబంధించి. సో ఇక్కడ గోల్డ్ తాలూకా ప్రైస్ ట్రాన్స్పరెన్సీ ఇవన్నీ కూడా ఉంటాయి ట్రేడింగ్కి సంబంధించి. ఇది కూడా పెద్ద సక్సెస్ కాదు. అలాగే డిజిటల్ గోల్డ్ ప్లాట్ఫామ్స్, ఈ మధ్యకాలంలో కొన్ని ఫిన్టెక్ కంపెనీస్, నేను నిన్ననే చూశాను, స్విగ్గీలో కూడా గోల్డ్ కాయిన్ అక్షయ తృతీయలో కొనండి 10% డిస్కౌంట్ అని పెట్టారు ఖజానా జ్యువెలర్స్ వాళ్ళు. అందుకే అన్నాను మీ అందరికీ ఫ్రీగా ప్రమోషన్ చేస్తున్నాను నేను. సో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ యాక్సెసిబుల్ వచ్చేసాయి. ఇప్పుడు పేటీఎం లాంటి వాటిలో కూడా మీరు గోల్డ్ కొనుక్కోవచ్చు. సో వీటన్నిటిలోని భాగంగా భారతదేశంలో గోల్డ్ కల్చర్ పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు. ఇందులో భాగంగా గోల్డ్ ప్రైస్ కూడా పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు. సో దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే లేదు, కానీ దానికి రిలేటెడ్, ఇన్ఫ్లేషన్కి రిలేటెడ్ కాబట్టి దానికి ఒక క్వశ్చన్ ఇచ్చాను. దీని ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే బంగారం పట్ల భారతదేశ సాంస్కృతిక అనుబంధం ఆర్థిక సవాళ్లను, విధాన అవకాశాలను అందిస్తుంది. చర్చించండి. దీన్ని 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు టాపిక్కి సంబంధించి కొంచెం డిఫరెంట్ టాపిక్ తీసుకున్నాను. హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.